ఒక పల్లెటూరిలో చిన్నగా కాని ప్రేమతో కూడిన జీవితం గడుపుతున్నాడు రామయ్య. అతను ఓ పూర్వ వైద్యుడు. ఖర్చు అడిగేవాడు కాదు. ఎవడు వచ్చినా మందు పెడుతాడు. ఎవరి బాధ అయినా తన బాధలాగే భావించేవాడు. ఒకరోజు ఊరిలోకి ఓ కొత్త వ్యక్తి వచ్చాడు. అతను చక్కగా డ్రెస్ వేసుకున్నాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కోరికతో ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేశాడు. మొదట్లో ప్రజలు ఆకర్షితులయ్యారు. రామయ్య దగ్గరికి ఎవ్వరూ రావడం మానేశారు. కాలం కొద్దిగా గడిచింది. ఒకరోజు గ్రామానికి దగ్గరలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం. చాలామంది గాయపడ్డారు. అందరూ చుట్టుపక్కల ఆసుపత్రులు చూసినా ఆ ప్రైవేట్ డాక్టర్ డబ్బు లేకపోతే చూసేవాడు కాదు. అయితే ఆ సమయంలో ముందుగా స్పందించిన వాడు ఎవరో తెలుసా? రామయ్య. అతను తన వయస్సు మరిచి రక్తంతో ఊరుతున్న బాధితుల్ని తీసుకెళ్లి ఇంట్లో ఉంచి చికిత్స చేశాడు. ప్రాణాలు నిలిపాడు. అప్పటిదాకా తనను మరిచిపోయిన ఊరు ఇప్పుడు గర్వంగా తలెత్తి రామయ్యను చూసింది. ఆ రోజు నుంచి గ్రామంలో ఓ శబ్దం తిరిగింది. విద్య ఉంటే సరిపోదు, మనిషి కావాలి.